ఐజయా 9th చాప్టర్ 6th వర్స్. యెషయా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అయి ఉన్నాడని ఆయనకు పేరు పెట్టమని చెప్పారనమాట. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే హిజ్ నేమ్ షల్ బి కాల్డ్ వండర్ఫుల్ అని వ్రాయబడి ఉన్నది. వండర్ఫుల్ అనగా ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. ఆయనకు పుట్టుక ఆశ్చర్యము, కన్యక గర్భమందు ఆయన జన్మించాడు, మనందరికీ తెలిసిన విషయమే. ఆయన యొక్క మరణము ఆశ్చర్యము. కారణము ఆయన పరలోకము నుంచి తన యొక్క తండ్రి అయినటువంటి యెహోవా తన ప్రియ కుమారునటువంటి యేసుక్రీస్తును మన కొరకు ఆయన ఈ లోకమునకు పంపి సర్వలోక పాప పరిహారార్థమై మన కొరకు ఆయన శిలోమాను పైన మరణించి ఆయన తిరిగి లేచాడు. ఆయన యొక్క పునరుత్థానము, రిజరెక్షన్ అన్నది కూడా ఆశ్చర్యమే. భూమి మీద ఏ నరుడు లేక ఎవ్వరు కూడా ఆ పునరుత్థానుగా లేవలేదు. అందువల్లే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ విధంగా అంటున్నారు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని. ఆయన సమస్తాన్ని జయించి ఆయన లేచిన దేవుడు, పునరుత్థానమైనటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు ఆశ్చర్యకార్యములు మన యొక్క బ్రతుకులో జీవితంలో చేయాలని ఆయన కోరుచున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.